దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 5వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో మనందరం సంతోషిస్తూ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. వీరు 1350వ సంవత్సరములో జన్మించి 1418వ సంవత్సరం వరకు జీవించారు. ఆ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు నేనంటే నేను పోపును అని ఇద్దరు గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు నిందారోపణ చేయించుకుంటూ ఉన్న సందర్భంలో పునీత విన్సెంట్ ఫెర్రర్ గారికి భగవంతుడు కలలో దర్శనమిచ్చి ఎవరు నిజమైనటువంటి జగద్గురువో వీరికి ఎరుకపరిచారు. ఈ విధముగా విన్సెంట్ ఫెర్రర్ గారు తన జీవితాన్ని సువార్త వ్యాప్తి కోసం జీవించాలని నిర్ణయం చేసుకొని కాలినడకన 6 దేశాలు చుట్టి వచ్చి ఆ దేశాలన్నిటిలో కూడా సుమారు 20 సంవత్సరాల పాటు పేద వస్త్రధారి అయి కాలినడకన సువార్త వ్యాప్తి చేసినటువంటి మహాసువార్థికుడు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు స్పెయిన్ దేశంలోని వలెన్షియా పట్టణంలో క్రీస్తు శకం 1350 జనవరి 23వ తేదీన జన్మించారు. తండ్రి పేరు విలియం ఫెర్రర్ కాగా తల్లి పేరు కాన్స్టన్షియా మిగ్వెల్. ఇరువురు గొప్ప వంశం నుండి వచ్చిన వారే. తమ 14వ ఏట విన్సెంట్ ఫెర్రర్ గారు తత్వశాస్త్రములో నిష్ణాతులయ్యారు. మరో 3 ఏండ్లకు తానొక గురువు కాదలిచి డొమినికన్ సభలో ప్రవేశించారు. బార్సిలోనియాలో చదువుకున్నారు. తమ 21వ ఏట లెరిడా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం బోధింప వెళ్ళారు. ఆ తరువాత గురువై ఒక సుప్రసిద్ధ సువార్త ప్రచారకుడిగా సేవలందించారు. ఆ రోజుల్లో శ్రీసభ అధినాయకత్వంలో గొప్ప చీలిక వచ్చింది. అందులో ఫాదర్ విన్సెంట్ గారు కూడా పాత్రధారి. ఈ చీలిక 1378 నుండి 1409 వరకు కొనసాగింది. ఇద్దరు వ్యక్తులు నేనంటే నేను నిజమైన పోపుగారినంటూ ఒకరు రోము నగరంలోను మరి ఒకరు అవిన్యోన్ నగరంలోను ఉండి శ్రీసభను పాలించారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కాలి నడకన పేద వస్త్రధారి అయి దాదాపు 20 సంవత్సరాలు సువార్త ప్రచారం చేశారు. ఫ్రాన్సు, స్విట్జర్లాండు, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఇంగ్లాండు, స్కాట్లాండు, ఐర్లాండ్ దేశాలలో విస్తారముగా బోధించారు. వారి బోధనలు వినటానికి ప్రజలు గుంపులు గుంపులుగా తరలివచ్చేవారు. ఏ గుడి పట్టేది కాదు. అందువల్ల 4 రోడ్ల కూడల్లోనూ బహిరంగ సువిశాల ప్రదేశాల్లోనూ
వారు ప్రసంగింప ఎంచుకునేవారు. విన్సెంట్ గారికి పలు భాషా వరం ఉంది. వారు ప్రబోధించినప్పుడు వినటానికి వచ్చిన ప్రజలకు వారి సొంత భాషల్లో సందేశం వినిపించేది. ఫాదర్ ఫెర్రర్ గారు క్రీస్తు శ్రమల గురించి, పాప ప్రాయచిత్తం గురించి ఒక్కో మాట చెప్తుంటే ప్రజలు భావోద్వేగాన్ని ఆపుకోలేక బిగ్గరగా రోదించేవారు. వారి ప్రసంగం అంత శక్తివంతముగా ఉండేది. అనేకసార్లు విన్సెంట్ గారు ప్రజల్ని ఓదార్చుతుండేవారు. అన్నిటికీ మూలమైన క్రీస్తే తమ దిక్కు అని ఓర్మి వహించమని కోరుతుండేవారు. వేలాదిగా అన్యులు మనసు మార్చుకొని జ్ఞానస్నానం పొందేవారు. ఒక్క స్పెయిన్ దేశములోనే 25,000 మంది యూదులు, 8,000 మంది మూర్ ప్రజలు క్రీస్తే దేవుడు రక్షకుడని నమ్మి శ్రీ సభలో ప్రవేశించారు. లెక్కలేనంత మంది విగ్రహారాధకులు, నాస్తికులు, అగమ్యులు ఫాదర్ విన్సెంట్ గారి మహత్తర సందేశాల వల్ల శ్రీ సభకు దగ్గరయ్యారు. వారు తమ సువార్త ప్రచారం కోసం ఒక పట్టణము నుండి మరొక పట్టణమునకు తరలిపోతున్నప్పుడు వారితో పాటు గొప్ప ప్రజాదండు కదలి వెళ్తుండేది. 10,000 మందికి తక్కువ కాకుండా స్త్రీలు, పురుషులు, ఇంకా ఎందరో గురువులు గొప్ప విశ్వాస తేజంతో వారిని అనుసరిస్తుండేవారు. పునీత విన్సెంట్ గారు చెప్పిన గొప్ప సందేశాల్లో ఒకటేమనగా, ఎందరో దైవభక్తులు పేదరికాన్ని మహిమపరుస్తున్నారు, కానీ ఆ పేదరికాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆవేదనలను, కష్టాలను మరచిపోతున్నారు. అట్టివారు పేరుకు మాత్రమే మహిమపరుస్తున్నారు, కానీ వాస్తవాల నుండి తప్పించుకుంటున్నారు అని వారు కటిక పేదరికాన్ని, తత్సంబంధిత బాధలను స్వీకరించారు. గొప్ప విరక్తత్వ జీవితంతో పాటు కేవలం నేలపై కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అర్ధరాత్రి దాటిన 2 గంటలకే లేచి తమ దినచర్యకు ఉపక్రమించేవారు. దివ్య బలి పూజ అనంతరం రోజులో కనీసం 3-4 చోట్ల 3 గంటల చొప్పున ప్రసంగాలు చెప్పేవారు. తీరికే ఉండదు. సాయంత్రం కాగానే మరుసటి రోజుకు సందేశాలను తయారు చేసుకోవటం చేసేవారు. కటిక ఉపవాసాలు, ప్రార్థనలు వారికి సర్వసాధారణం. చివరి 3 సంవత్సరాలు వారు ఫ్రాన్స్లోనే దైవసేవ చేస్తూ బ్రిటనీలోని వన్నెస్ గ్రామంలో 1419 ఏప్రిల్ 5న పరలోక ప్రాప్తి నొందారు. 1455లో 3వ కలిస్తస్ జగద్గురువులచే పునీతులుగా ప్రకటించబడ్డారు. విన్సెంట్ అంటే విజయుడు అని అర్థం. పునీత విన్సెంట్ ఫెరారి గారి సువార్త సేవా నిరతి మనము కూడా అలవాటు చేసుకునే విధముగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరలోక తండ్రి, ఈరోజు విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క జీవితాన్ని మాకు సుమాతృకగా ప్రసాదించి ఉన్నారు. ఆ పునీతుని యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రధాన ఘట్టాలను ఈ కార్యక్రమం ద్వారా మేము తెలుసుకొని ప్రేరణను పొంది ఈ పునీతుని యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడవాలన్నటువంటి ప్రేరణను మాకు ప్రసాదించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభువా, విన్సెంట్ ఫెర్రర్ గారిని ఆత్మల రక్షణ కోసం పరితపించే పునీతినిగా మీరు తయారు చేశారు. అదేవిధముగా 2 పోపుగారులు నేనే నిజమైన పోపుగారిని అని పరస్పరం వాదించుకుంటూ ఉండగా ఎవరు నిజమైన పోపుగారో ఒక దూత ద్వారా విన్సెంట్ గారికి మీరు తెలియపరచారు. అదేవిధముగా ప్రభువా, మా జీవితంలో అనేక సంఘర్షణలు జరుగుతూ ఉన్నప్పుడు మీరిచ్చేటటువంటి సందేశాన్ని వినేటటువంటి చెవులను, మిమ్ములను చూసేటటువంటి ఆత్మీయ నేత్రములను మాకు ప్రసాదించి మీ చిత్తాన్ని తద్వారా మేము అనుసరించే శక్తిని అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్.